పొత్తులో 24 సీట్లు తీసుకున్నటువంటి జనసేనకి అందులో 3 సీట్లు మళ్ళీ వదులుకుంటుంది భారతీయ జనతా పార్టీకి. ఆ సీట్లు ఏవి అంటే ప్రస్తుతం వినబడుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తిరుపతి, విజయవాడ వెస్ట్, నెల్లిమర్ల. ఇది సందేహాలకి తావిస్తుంది. ఎందుకంటే నెల్లిమర్ల ఆల్రెడీ సీటు ప్రకటించున్నారు. కానీ ఆ నెల్లిమర్ల సీటు అమ్మాయికి చాలా కష్టపడ్డటువంటి అమ్మాయిని పక్కన పెట్టేసి ఇప్పుడు అక్కడ బీజేపీకి ఇస్తారన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. అక్కడ నెల్లిమర్లలో ఒక బీజేపీలో కీలకమైనటువంటి ఒక నాయకులకి కులపరమైనటువంటి బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తికి ప్రపోజ్ చేశారు అన్నటువంటిది. రెండవది వచ్చేటప్పటికి అంటే అప్పుడు జనసేనకు తీసేసి వాళ్ళకి ఇస్తారన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. తిరుపతి, వాస్తవంగా తిరుపతి అనగానే హిందువుల పుణ్యక్షేత్రం కాబట్టి బీజేపీ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ భానుప్రకాష్ రెడ్డిని కాకుండా ఆదికేశవ నాయుడి మనవరాలు ఇద్దరున్నారు, చైతన్య, కల్వజ. చైతన్య వచ్చేటప్పటికి ఈ మధ్యనే జనసేనలో జరిగింది, ఆవిడ యాక్టివ్గా ఉండాలనుకుంటుంది. ఇక్కడ కూతురులు అనుకుంటా వీళ్ళు. కల్వజ అని చెప్పి మన ఇక్కడ బాంబే, బెంగళూరు ఆ ప్రాంతంలో బాగా హెల్త్ సెక్టార్లో పాపులర్ అయినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని ఇప్పుడు ఇంతవరకు బీజేపీతో సంబంధం లేదు, తనని బీజేపీలో చేర్చడానికి ఒక కీలక నాయకుడు ఇప్పుడు జాతీయ స్థాయిలో పలుకుబడి కలిగి అమిత్ షా దగ్గర కూడా సన్నిహితంగా మెలుగుతూ రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు 3-4 సీట్లకి తన ద్వారా తనకు అప్పచెప్తే తను గెలిపిస్తానని చెప్తున్నటువంటి ఒక నాయకుడు ఈమెని తెర మీదకి తీసుకొచ్చారని చెప్తున్నా. అంటే ఇక్కడ జనసేన ఈ 3 సీట్లు నెల్లిమర్ల, తిరుపతి, విజయవాడ వెస్ట్ కూడా ఈ 3 వదిలిపెడతానన్నారు. విజయవాడ వెస్ట్ ఇక్కడ మళ్ళీ వాస్తవానికి బీజేపీకి సరైన క్యాండిడేట్ లేరు. ఒకప్పుడు వెల్లంపల్లి బీజేపీ తరఫున పోటీ చేసి 2014 అక్కడ మంచి ఓట్లు సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత అక్కడ ఓడిపోయారు. కానీ 60,000 దాకా ఓట్లు సాధించుకున్నటువంటి పరిస్థితి. ఆయన్ని ఆ తర్వాత తీసుకెళ్ళి ఆయన వైసీపీలో చేరి ఏకంగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి సరైన అభ్యర్థి లేరు. అక్కడ వాస్తవంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేసింది. వాస్తవంగా దానికి పోటీ జనసేనకు సంబంధించినటువంటి మహేషే కరెక్ట్, పోతిని మహేష్, నగరాల సామాజిక వర్గానికి సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి. బట్ అక్కడ ఇంకెవరినైనా తీసుకొస్తారా? వాస్తవంగా అయితే అది చాలా బలంగా, అంటే ఇప్పటికే కందుల దుర్గేష్కి లేకనే బాధపడుతుంటే ఇతనికి కూడా తీసేస్తే డేంజర్. కానీ ఇది ప్రస్తుతం ప్రపోజ్ చేసినటువంటి వాటిలో ఉంది. బీజేపీ అడిగిందా లేకపోతే బీజేపీకి తెలుగుదేశం ఇప్పిస్తోందా జనసేన చేత అన్నటువంటి తెలియదు. ప్రస్తుతం ఈ 3 గురించి ప్రచారం మాత్రం నడుస్తుంది. ఫైనల్ అయితే కేవలం ప్రచారం మాత్రమే, ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.